ఏమండి? ఏంటి అన్యాయం? నాకే పాపం తెలీదు. ఈ హత్య నేను చేయలేదు. తెలుసండి, మీరెలాంటి వారో మాకు తెలీదా? నాన్న, న్యాయం మన పక్కన ఉంది నాన్న. కోటి, హర్ష, నేను ఈ ఘోరం చేయలేదురా. నేనెందుకు నిన్ను అనుమానిస్తాను చెప్పు? నువ్వీ నేరం చెయ్యవని నాకు మనసా వాచా తెలుసురా. తన జీవితాన్ని నాతో పంచుకోవాలని వచ్చిన నాలో సగమైన నా భార్య నా మాట నమ్మింది. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు నా మాట నమ్మింది. నాకు ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడువైన నువ్వు నా మాట నమ్మావు. చాలరా, ఇది నాకు చాలరా. ఇక ఈ ప్రపంచంలో నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకే బాధ లేదురా. కానీ నిన్నిలా ఇరికించిన వాళ్ళకి తగిన శిక్ష పడాలంటే చట్టం నమ్మాలి. చట్టం నమ్మాలి అంటే చట్టానికి జరిగిన నిజమేంటో తెలియాలి. ఆ నిజం నీ నోటి వెంటే తెలియాలి. చెప్పరా, ఈ ఉచ్చులో నువ్వు ఎలా ఇరుక్కున్నావు? చెప్పరా. నాన్న, చెప్పండి నాన్న, ఇంత పెద్ద ఆపదలో మీరు ఎలా ఇరుక్కున్నారు నాన్న? ఏది దాచకుండా చెప్పండి. నేను నిజం చెప్పేస్తే సౌందర్య పరిస్థితి. అసలు నువ్వు ఆ స్థలానికి ఎందుకు వెళ్ళావురా? నువ్వు వచ్చేదారు అది కాదు కదా. ఎందుకెళ్ళామంటే ఏం చెప్పమంటావు? నా తలరాత బాగలేక అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన నేను కృష్ణని కత్తితో పొడిచానంటున్నారు. ఎవరి పాపాన్ని గోడికట్టారో కానీ కృష్ణ ప్రాణాల మీదకొచ్చిందిరా. హర్ష, కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? తెలీదురా. పరిస్థితి ప్రమాదంగా ఉందని పేపర్లు రాశాయి. మరెలా ఉందో ఏంటో. హర్ష, నా గురించి ఆలోచించొద్దురా. నాకేమైనా నా కుటుంబాన్ని ఆదుకోవడానికి దేవుళ్ళ నువ్వు ఉన్నావురా. కానీ కృష్ణ, అతన్ని ఎలాగైనా బతికించడానికి చూడరా. అతని ఆరోగ్యంగా వాళ్ళ అమ్మా నాన్నగారికి అప్పచెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది హర్ష. అతన్ని ఎలాగైనా కాపాడు రే. కాపాడరా అతన్ని. హర్ష, ఈ కటకటాల వెనకాల నుంచి నన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నించుకో. సావు బతుకుల మధ్య పోరాడుతున్న కృష్ణుని బతికించడానికి ప్రయత్నించరా. వెళ్ళు, వెళ్ళరా. అమ్మా అర్చన, నేను లాయర్తో మాట్లాడి మీ నాన్నను తొందరలోనే బయటికి తీసుకొస్తానమ్మా. పదండి. నాకేం కాదమ్మా, నాకేం కాదు రాధా. అర్చన రండి, రండమ్మా. వెళ్ళు రాధా. పదమ్మా, పదండి. ఒరే కోటి, దేనికో తెలియదు కానీ నువ్వు కొన్ని విషయాలు దాచిపెడుతున్నావని అర్థమవుతోంది. జరిగింది జరిగినట్టు చెప్పడానికి ప్రయత్నించరా ప్లీజ్ రా. నేనేమీ దాచట్లేదురా.
ఏయ్, ఎక్కడికలా దూసిపోతున్నావు? లోపల నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు సార్. ఓసారి నన్ను చూడనివ్వండి ప్లీజ్. ఏం చూస్తావు? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, వెళ్ళడానికి వీల్లేదు. అయినా ఇదేమైనా జనరల్ కేసు అనుకున్నావా? మర్డర్ కేసు. అవును సార్, అన్యాయంగా నా ఫ్రెండ్ని ఆ కోటి పొడిచాడు సార్. పొడిచాడని నీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఆ కోటి కూతుర్ని మా కృష్ణ ప్రేమించాడు సార్. అంటే ఆ హంతకుడి కూతురు ఈ కత్తిపోటు తినవాడికి లవరా? అయితే కృష్ణకి కూటికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలంటూ ఏమీ లేవు సార్. కానీ మళ్ళీ కానీ అంటున్నావు? నీకు తెలిసిందేదో నిర్భయంగా చెప్పు. అదే సార్, ఓసారి కోటి మా రూమ్కి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్తున్నాను, భవిష్యత్తులో అర్చన్ని కలుస్తానన్న కల కూడా కనకు. అలా కలిసేవన్న తెలిసిన మరుక్షణమే చంపేస్తాను. అది సార్ జరిగింది. సరే, నీ విజిటింగ్ కార్డు ఉందా? ఉంది సార్. ఇదిగోండి సార్. వెళ్ళి అక్కడ కూర్చో. పేషెంట్కి ఎలా ఉంది డాక్టర్? బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది, అందుకే వెంటిలేటర్స్ ఫిక్స్ చేశాం. బీపీ, హార్ట్ బీటింగ్ రేటు కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి. క్రిటికల్ ప్లేస్లో కత్తిగాయం అవటం వల్ల ఆపరేషన్కి స్పెషలిస్ట్ని తీసుకొస్తున్నాం. డాక్టర్, ఆ స్పెషలిస్ట్ ని త్వరగా రప్పించండి. నా కృష్ణని ఎలాగైనా బతికించండి ప్లీజ్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇంతకీ పేషెంట్కి మీరేమవుతారు? పేషెంట్ నాన్నగారు హరిప్రసాద్ గారని హైదరాబాద్ లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్. నేనేమో హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి హర్షవర్ధన్ గారి వైఫ్ ని. ఈ అమ్మాయి మా అమ్మాయి సౌందర్య. ఓ ఐ సీ. మీరు అలా కూర్చోండమ్మా. డాక్టర్, కృష్ణకేం పర్వాలేదు కదా? చూడమ్మా, పేషెంట్ని బతికించాలని మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మీరేం వరి కాకండి, ఓకే? కృష్ణప్రసాద్కి కత్తిపోటు, డ్రైవర్ కోటి అరెస్ట్. హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేసిన కృష్ణప్రసాద్ రాత్రి కత్తిపోటుకి గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డ్రైవర్ కోటి నిన్న రాత్రి కృష్ణప్రసాద్ను వెంబడించి కత్తితో పొడిచి చంపాలనుకోవడానికి గల కారణాలు తెలియలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణప్రసాద్ పరిస్థితి ఏ విషయం చెప్పలేమని పోలీసు వర్గాలు అంటున్నారు. ఎలాగా ఏట్రా? అయితే ఆ కిట్లగాడు ఇంకా సావనేదా? ప్యానాలతో పోరాటం చేస్తున్నాడా? ఏంటి పేపర్లో అలాగే రాసినాడా? అవునన్నా. ఎలాగైనదేట్రా? సావు కబురు పేపర్లో చూద్దాం అనుకుంటే సగం సంగతి ఊరుకున్నావేట్రా ఎదవా? కత్తితో సరిగ్గా పొడనేదా? ఎందుకు పడవలేదు నాన్న? నేను సరిగ్గానే పొడిచాను. అయితే ఆడే సరిగ్గా పొడిపించుకునేదా? ఏమోనన్నా, ఒక్కసారి కాదు 2 సార్లు పొడిచాను. సావనప్పుడు ఎన్నిసార్లు పడితేనేట్రా? ఒరేయ్, ఇప్పుడు ఆ కిట్నగాడు కానీ కన్ను తెరిచినాడా, మనము మన సంతోషము మన ధైర్యము అన్నీ మూసుకుపోతాయిరా. అంచేత ఆసుపత్రికి వెళ్ళి ఆ కిట్నగాడి కొనపాను తీసేసి వచ్చేరా. వద్దు నాన్న, నేను చంపే టైంలో ఆ కృష్ణగాడు నా మొహం చూసి కోటిగాడు అనుకుని అంకుల్ మీరా అన్నాడు. అంటే ఆడి దృష్టిలో చంపింది కోటిగాడే కదా. కృష్ణ కళ్ళు తెరిచేటప్పుడు ఎంక్వైరీకి వస్తే కోటిగాడే చంపాడని డెఫినెట్గా చెప్తాడు. కేసు మన మీదకి రాకుండా ఉండడానికి ఈ మాట చాలు కదా నాన్న. నిజమేననుకో. అయితే ఆ కిట్ని సంపక్కనేదంతావా? ఎంక్వైరీ తర్వాత కృష్ణను చంపితే నేను బతుకుతాను. లేకపోతే సౌందర్యకి నాకు మధ్య ఆ కృష్ణగాడు ఎంటర్ అయిపోయి రోజు నన్ను చంపుకు తింటాడు. కాబట్టి ఎంక్వైరీ తర్వాత కృష్ణను చంపేద్దాం. మా బాగా చెప్పావురా. కత్తి సరిగ్గా పొడవనాకపోయినా కత్తిలాంటి మాట చెప్పావు. థ్యాంక్స్ నాన్న. ముందు గెటప్ చేంజ్ అయినా చూడలేక చచ్చిపోతున్నాం. ఇంకా అయ్యో, నాను సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చూసినావు కాదు, కళ్ళు తిరిగి పడిపోయి ఉండేవాడు. డాక్టర్, కృష్ణకి ఎలా ఉంది? కత్తి బలంగా గుచ్చుకోవటం వల్ల కండిషన్ సీరియస్ గానే ఉందమ్మా. ఎవరో సర్జన్ని పిలిపిస్తామన్నారు కదా?
పోనీ అతని కోసమైనా ట్రై చేయండి. ఇప్పుడు ఆ సర్జనే పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి వస్తున్నారు. ఈ ఫామ్ మీద మీరు సైన్ చేశారా? చేశాను డాక్టర్. మీరు పేషెంట్కి ఏమవుతారు? నేను కాబోయే వైఫ్ డాక్టర్. డాక్టర్, కృష్ణకి ఎలా ఉంది? పాపం కృష్ణ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు డాడీ. కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్ చెప్తున్నారు. గొప్ప మనిషి, గొప్ప సంస్కారవంతుడు, మంచివాడు అని మీరు మురిసిపోయే మీ కోటి చేసిన దారుణానికి పాపం కృష్ణ బలైపోతున్నాడు. ఈ మెడిసిన్స్ పేషెంట్కి చాలా అవసరం, వెంటనే తెప్పించండి. సరే డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎక్కడి నుంచి ఏ స్పెషలిస్ట్ అయినా పిలిపించండి, కానీ కృష్ణ బ్రతికేలా చూడండి ప్లీజ్. చూడండి, డాక్టర్గా మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. అతను బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నా సరే అతన్ని బతికించాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత దేవుడి దయ. ఆపరేషన్ జరిగిన తర్వాత మనం స్టేట్మెంట్ తీసుకునే వరకు పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపించకండి. ఇన్స్పెక్టర్, నేను కృష్ణను చూడాలి. కుదరదు. ఆపరేషన్ జరుగుతుంది. అతను స్పృహలోకి వచ్చి మేం స్టేట్మెంట్ తీసుకునేంత వరకు అతన్ని ఎవరూ కలవడానికి వీల్లేదు. అతను మా కంపెనీ ఎంప్లాయ్. అతను ఎలా ఉన్నాడు, అతని హెల్త్ కండిషన్ ఏ పరిస్థితిలో ఉందనేది ఓ బాస్గా నాకు తెలియక్కర్లేదా? కోటి నేరస్తుడని కృష్ణ చెప్పేంత వరకు ఎవరిని లోపలికి పంప. హోల్డ్ యువర్ టంగ్ ఇన్స్పెక్టర్. అనవసరంగా నేరస్తుడు అని నోరు జారద్దు. ఆ కోటి హత్య చేశాడని ఏమైనా నిరూపణ అయిందా? నిరూపణ కాందే అతను నేరస్తుడని మీరెలా అంటారు? అతనిప్పుడు కేవలం నిందితుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఇది హత్యకు సంబంధించిన కేసు. లోపలున్న మనిషి హత్యకు గురి కాబడ్డ మనిషి. మీరేమో ఆ నిందితుడికి నేను స్నేహితున్నని నిర్భయంగా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు లోపలున్న పేషెంట్ని కలిసే అవకాశమే లేదు. రూల్స్ ఒప్పుకో. డాడీ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కోటికి స్నేహితుడని చెప్తున్నారు. అది మీకెంత ప్రమాదమో మీకు తెలియటం లేదు. ఏమో, ఎవరి వల్ల ఏ ప్రమాదాలు వస్తాయో మనకేం తెలుసు. కోటి నా స్నేహితుడని చెప్పడం వల్ల నాకు ప్రమాదం ఉందో లేదో తెలియదు, కానీ కృష్ణ కత్తిపోటు తిన్న ఏరియా ఆ అప్పలనాయుడు ఏరియా. ఆ అప్పలనాయుడు మాయ తెలిసినవాడు కాబట్టి ఎలా అయినా తప్పించుకోవచ్చు. కానీ అప్పుడు అదే అప్పలనాయుడు ఏరియాలో నువ్వుంటున్నావు. ఎట్నుంచి ఎటొచ్చినా కేసు నీ మీదకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసుల ముందు ఎక్కువ వాగి ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండు. ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? బాబు, మా అబ్బాయిని లోపలించారంట. ఏ అబ్బాయి? అదే బాబు, కృష్ణని. అది మర్డర్ కేసు అమ్మా. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. నేను ఆ అబ్బాయి తల్లిని బాబు. తెలిసిన వెంటనే హైదరాబాద్ నుండి వచ్చాను. ఒక్కసారి చూసొస్తాను. అర్థం చేసుకోరేంటమ్మా, రూల్స్ ఒప్పుకో. వెళ్ళి అక్కడ కూర్చోండి, వెళ్ళండి. రెండోదిని గారు, విషయం తెలిసిన వెంటనే ఎలా ఉన్నదాన్ని అలాగే ఫ్లైట్ ఎక్కి హుటాహుటీని వచ్చేసాను. తీరా చూస్తే చూడ్డానికి వీల్లేదని ఈ పోలీసులు అడ్డగిస్తున్నారు. చూశారా? ఇది మర్డర్కి సంబంధించిన కేసు కదా, అందుకే అంత ఈజీగా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. మేము ఉదయం నుంచి ఇలాగే కూర్చున్నాం. ఆ రోజు మీ కూతురు ప్రాణాలు తీయడానికి మేమంతా తయారయ్యామని మీరు గోల పెట్టారు. తీరా చూస్తే ఈ రోజు నా కొడుకు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఇప్పుడు నన్ను ఈ ప్రశ్నేస్తే నేనేం చెప్పేది? అప్పుడే చెప్పాను, ఆ కుటుంబంతో మీకు వెయ్యమేంటి అని. మీరు నా మాట వినలేదు. కొడుకు సంతోషమే మీ సంతోషం అనుకుంటూ వెళ్లారు. ఇప్పుడు చూసారా, మీ కొడుకిలా ప్రాణాలతో పోరాటానికి ఆ ఇంట్లో మనిషే కారణమయ్యాడు.
మా వారి స్నేహితుడు కొడుకని నేను, అతన్ని ప్రేమించిన నేరానికి నా కూతురు ఇద్దరం ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నాం. అనుకున్నా ఆదుకున్నా మనం ఒకటవుతాం. ఒకరి కష్టాల్ని ఒకరు ఆదుకుంటాం. కానీ ఏది ఆ డ్రైవర్ ఫ్యామిలీ ఈ చుట్టుపక్కలకొచ్చిందా? నువ్వేంటమ్మా అంత అమాయకంగా మాట్లాడతావు? అసలు మర్డర్ అటెంప్ట్ చేసిందే ఆ కోటి. మర్డర్ అటెంప్ట్ చేసి ఇక్కడ ఇలా పలకరించడానికి ఆ ఫ్యామిలీ వస్తుందా? అంత ధైర్యం ఉందా? అసలు నా కొడుకుని ఈ ఊరికి పంపడమే తప్పయింది. ఈ ఊరు పంపడం మీ తప్పు కాదండి. ఆ కార్ డ్రైవర్ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలనుకోవడమే మీరు చేసిన తప్పు. కృష్ణకేం కాదంటీ, తప్పకుండా బతుకుతాడు. ఆ నమ్మకం నాకుంది. కృష్ణ మీద నాకున్న ప్రేమే కృష్ణని బతికిస్తుంది. నా ప్రేమని మీరు నమ్మండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఇప్పుడు నాకు కావాల్సింది కృష్ణ బ్రతికాడనే ఒక్క మాట. అంతకు మించి నాకేమీ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. కృష్ణ పరిస్థితి నేను ఎప్పుడూ ఇలా ఊహించలేదన్నయ్య గారు. మా అబ్బాయి ఆ కోటికి ఏం అపకారం చేశాడని ఇలాంటి పని చేశాడు అన్నయ్య గారు. ఇది కోటి చేసిన పని కాదమ్మా. ఎవరో కావాలనే కోటిని ఇందులో ఇరికించారమ్మా. వాళ్ళు వేసిన ప్లాన్కి కృష్ణ కోటిలు ఇరుక్కున్నారు. ఆ ఉచ్చులో వీళ్ళిద్దరూ పడ్డారు. ఒకరు చట్టంతో పోరాడుతుంటే మరొకరు ప్రాణంతో పోరాడుతున్నారు. కృష్ణ మీద అంతగా పగపట్టడానికి ఎవరికి మాత్రం అవసరం ఉందన్నయ్య? వాడెవరికైనా ద్రోహం చేసే మనిషి. వాడి పనేదో వాడన్నట్లుండే మనిషికి ఇలాంటి శిక్ష. వాడిని ఇక్కడికి పంపించింది ఇలా చావు బ్రతుకుల మధ్య చూసుకోవడానికేనా? మీరు బాధపడకండి అని మిమ్మల్ని ఓదార్చే శక్తి నాకు లేదమ్మా. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ జరిగిన ఘోరం వెనుక చాలా విషయాలు దాక్కునున్నాయి. చాలా మోసాలు జరిగాయి. ఈ మోసం వెనుక ఎవరికెంత వాటా ఉంది, ఎవరి మాయలో ఎవరు పడి ఏ మేరకు మోసం చేస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో తెలుసుకుని తీరుతానమ్మా. అసలు నేరస్తుని బయటికి లాగుతానమ్మా. అసలు నేరస్తుడు బయటకు వచ్చినా రాకపోయినా నాకేమిటి? నాకిప్పుడు నా కొడుకు ప్రాణమే ముఖ్యం. అంత దూరం నుండి వచ్చి ఇప్పటికీ నా కొడుకు మొహం చూడలేకపోయాను. రూల్స్ అంటూ నన్ను ఇక్కడే నిలబెట్టారు. అన్నయ్య గారు, మీకు దండం పెడతాను. నాకు నా కొడుకును చూసి ఏర్పాటు చేయండి. మీకు రుణపడి ఉంటాను. అయ్యో, అంత మాటనకండమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యర్ అథారిటీస్తో మాట్లాడాను. ఇక మన చేతికి పర్మిషన్ లెటర్ రావడం ఒక్కటే ఉంది. అది వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండమ్మా. మీరు రెండోదిని గారు కూర్చోండి. ఏమండి, ఇలా అయితే చాలా కష్టం అండి. ఏంటి, ప్రతిరోజు మిమ్మల్ని బతిమాల ఆఫీస్కి తీసుకెళ్లాలా? మీరు ఉద్యోగం చేయడం నన్ను ఉద్ధరించడానికి అన్నట్టుంది. మొదటి రోజు ఉద్యోగం ఎగ్గొడితే బాస్ ఊరుకుంటాడా చెప్పండి? బాస్ మా వాడిని తిడితే మా వాడు నన్ను తిట్టాడు. మీరైనా చెప్పండి ఆంటీ, రోజు స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లల్లా మారం చేస్తే ఎలా చెప్పండి? ఆంటీ, ఏమైంది? ఏమైంది అర్చన గారు? సారీ, ఏమైందో తెలియక నా దూరంలో నేను మాట్లాడేశాను. ఏమైందో చెప్పండి అర్చన. ఇది ఎలా జరిగింది? అసలు ఈ కృష్ణప్రసాద్ ఎవరు? అర్జున్తో నిశ్చితార్థం జరగవలసిన అబ్బాయి
కృష్ణప్రసాద్. అతనా? అయినా అంకుల్ ఎందుకు ఇలా ఆవేశపడ్డారు? లేదు బాబు, ఈ ఘోరం ఆయన చేయలేదు. ప్రాణాలు తీసే అంతగా ఆయన తెగించారు అంటే నేను నమ్మను. అయితే అంకుల్ చూడ్డానికి ఒకసారి వెళ్దామా? ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అక్కర్లేదు. నాన్నని మేము చూసాం. నాన్న బయటకు వచ్చే ఏర్పాట్లు హర్ష అంకుల్ చేస్తున్నారు. లాయర్లతో మాట్లాడుతున్నారు. ఆ దేవుడి దయ వల్ల అంకుల్కి ఏమీ కాదు, సేఫ్గా బయటకు వచ్చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి అర్చన గారు. అలాగే జాబ్ గురించి మీరేం వరి అవ్వకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా రిస్క్ తీసుకోకండి. ఈ పరిస్థితుల్లో నేను జాబ్కి రాలేను. అర్చన గారు, మీరు ఎప్పుడు రాగలరో అప్పుడే జాబ్ గురించి ఆలోచించండి. అంతవరకు ఇదో ప్రాబ్లంగా చూడకండి. అలాగే ఇంకే విషయంలో నా హెల్ప్ కావాల్సి వస్తే అడగడానికి మొహమాట పడకండి. ఈ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని మర్చిపోకండి, సరేనా?